ఒకసారి నలుగురు సోదరులు తమ బంధువులింట జరగబోయే పెళ్లికి సామానులు తెస్తూ అడవి మార్గంలో వస్తున్నారు. అడవి దాటేలోగానే చీకటి పడిపోయింది. ఇంకా అప్పుడు అడవి దాటడం క్షేమం కాదు. క్రూర మృగాలు సంచరిస్తాయి. పైగా దొంగల భయం కూడా ఎక్కువే. అందుకని వాళ్ళొక చోట విడిది చేశారు. తమ దగ్గర చాలా విలువైన వస్తువులుండడం చేత రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు వంతుల వారిగా కాపలా కాయాలని నిర్ణయించుకొని అక్కడ మంట వేశారు. మొట్టమొదటి కాపలా కాసే వంతు 4వ వాడిదయింది. మిగిలిన ముగ్గురు ప్రయాణిపు బడకలికతో గాఢంగా నిద్రపోతుంటే అతనొక్కడు మాత్రం ఒంటరిగా మేలుకోగా ఉన్నాడు. అతనికేమీ తోచలేదు. ఆ నలుగురికి 4 కలలున్నాయి. నలుగురు పెళ్లి కాని వారే. చలిమంట వెలుగులో అతనికి ఒక రాయి కనిపించింది. అది మామూలు రాయి కాదు. అతను దానిని అందుకొని చెక్కసాగాడు. అతి తొందరలోనే ఒక అందమైన అమ్మాయి శిల్పంగా రూపుదిద్దుకుంది ఆ రాయి అతని చేతిలో. అప్పటికి అతని వంతైపోయింది. 3వ వాడు లేచి కాపలాకి సిద్ధమై తమ్ముణ్ణి నిద్రపోమన్నాడు. అతను కాపలా కాస్తుంటే చలిమంట వెలుగులో ఆ ప్రతిమ కనిపించింది. అది చాలా అందంగా ఉంది, కానీ నగ్నంగా ఉంది. ఆ అమ్మాయికి బట్టలు లేకపోవడం అతనికేమీ నచ్చలేదు. తన వద్దనున్న పెళ్లి బట్టలలో మంచివి ఎన్నుకొని ఆమెకు కట్టాడు. ఇప్పుడు ఆమె మరింత చక్కగా ఉంది ఆ బట్టలలో. అప్పటికతని కాపలా సమయం ముగిసింది. 2వ వాడు లేచి అతని పడుకోమని తాను కాపలా కాయసాగాడు. చలిమంట ఆరిపోకుండా దానిలో కట్టెలు వేసి ప్రజ్వరిల్ల చేశాడు. ఆ మంటల కాంతిలో అతనికి ఓ కన్య బొమ్మ కనిపించింది. ఆ ప్రతిమను చూసేసరికి అతనికి ముచ్చట వేసింది. ఇంత చక్కని దానికి నగలు అలంకారాలు లేకపోతే ఎలా? బోషిగా ఉండదు అనిపించింది. అంతే. అతను తన వద్ద ఉన్న పెళ్లి నగలు తీసి ఆమెకు అలంకరించాడు. బొమ్మ నుదుట తిలకం దిద్దాడు. బుగ్గ మీద చుక్క పెట్టాడు. తన కాపలా సమయం అయిపోవడంతో పెద్దవాడు లేచి తను నిద్రపోయాడు. అతను కాపలా కాస్తూ ఆ బొమ్మని చూశాడు. అతనికి మతిపోయినంత పని అయింది. ఎంత చక్కగా ఉంది! దివ్య సుందర విగ్రహం, ఖరీదైన వస్త్రాలు, అలంకారాలు, తిలకం, బుగ్గన చుక్క. ఎంతో మనోహరం ఉన్న ఈమెకు ఒకే ఒక్క లోటు, అది ప్రాణం. తన చేతిలో పనేగా అనుకుంటూ ఆ అందాల బొమ్మకి ప్రాణం పోశాడు. బొమ్మకు చైతన్యం వచ్చింది. పెళ్లి కూతురు వేషంలో ఆ ఆడపిల్ల అత్యంత సుందరంగా ఉంది. అప్పటికి తెల్లారిపోయింది. మిగిలిన ముగ్గురు కూడా మేలుకున్నారు. ఆమెను కళ్ళారా చూశారు. 4 అన్నదమ్ములు ఆమెను ప్రేమించారు. నా భార్య అంటే నా భార్య అని కొట్లాడుకోసాగారు. ఎంతకి తగాదా తీరలేదు. చివరికి వాళ్ళు రామన్న దగ్గరికి వచ్చారు. తగవు తీర్చమని అడిగారు. నేను శిల్పంగా చెక్కి ఉండకపోతే రాయిగానే మిగులును కనుక ఆ అమ్మాయి నాకే చెందాలి అన్నాడు చిన్నవాడు. నేను బట్టలు ఇచ్చాను కనుక నేను ఆమె భర్త కావాలి అంటాడు 3వ వాడు. నేను ఆమెకు నగలు అలంకరించాను, అందుచేత ఆమె నాకే భార్య కావాలన్నాడు 2వ వాడు. ఎవరేం చేసినా ప్రాణం పోసింది నేను. ప్రాణమే లేకపోతే ఆమెను ఎవ్వరూ ప్రేమించేవారు కాదు, పెళ్లాడాలనుకునేవారు కూడా కాదు. కనుక నాకు ఆమె నాకే భార్య అన్నాడు పెద్దవాడు. రామన్న వారి మాటలు విన్నాడు. సభలోని వారికి నలుగురి మాటలు సబబుగానే అనిపించాయి. రామన్న ఏమి చెబుతాడా, ఈ చిక్కు సమస్యను ఎలా పరిష్కరిస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రామన్న ఒకసారి నలుగురు సోదరుల వైపు చూశాడు. ఆ అమ్మాయి వైపు కూడా చూశాడు. అతనికి పరిష్కారము స్ఫురించినట్లు అనిపించింది. సభని ఆ సోదరులను ఉద్దేశించి ఇలా చెప్పాడు. శిలను శిల్పంగా తీర్చిదిద్దినవాడు గురువు అవుతాడు. గురువు శిశురాల్ని వివాహం చేసుకోరాదు. వస్త్రాలిచ్చినవాడు సోదరుడవుతాడు. ప్రాణం పోసినవాడు తండ్రి అవుతాడు. అందుచేత ఈ ముగ్గురు ఆమెతో వివాహానికి పనికిరారు. నగలిచ్చినవాడు అదిగాక పెళ్లి నగలు ఇచ్చాడు కనుక అతనిచ్చిన నగలతో మంగళసూత్రం కూడా ఉంది కనుక ఆమెను వివాహం చేసుకునేందుకు అతడే అర్హుడు కనుక అతనే ఆమెకు భర్త. అందరూ సమ్మతించారు, సంతోషించారు. ఆ తీర్పు అద్భుతంగా ఉందన్నారు అందరూ.